హాయ్ అండి. ఇవాళ నేను దుంపలు, క్యాప్సికమ్, బొబ్బర్లు కూర చూపిస్తాను చూడండి. ఇది దుంపలు, పచ్చిమిర్చి, అల్లం, క్యాప్సికమ్. ఇక నూనె పెట్టాను, కొంచెం జీలకర్ర వేసాను, చిటిపెట్టలు ఆడుతున్న జీలకర్ర, చూపిస్తాను చూడండి. ఇక జీలకర్ర కొంచెం వేగుతున్నది, చిట్పెట్టలు ఆడుతున్నది. చిట్పెట్టలు ఆడుతున్నది. ఇప్పుడేమో ఇగో పచ్చిమిర్చి, అల్లం ముక్క దంపుతాను చిన్నది. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేస్తాను. ఇక చూడండి, ఒక 8 పచ్చిమిర్చిలు చెక్కలా తరిగాను. ఇది కరివేపాకు, వెల్లుల్లి ఏమైనా ఇంకా అక్కడేమో ఇది టమాటా ఒకటి, కుక్కర్లో బొబ్బర్లు ఉడికించాను. ఉప్పేసి 3-4 సీటీలు కొట్టించేసాను. రాత్రి నానబెట్టి వదిలేసాను బొబ్బర్లు తెలుసు కదా, చూపిస్తాను. రాత్రి నానబెట్టాను, ఒక 3-4 సీటీలు కొట్టించాను ఉప్పేసి. ఇప్పుడు అది సీటీ కొట్టింది, వేడిగా ఉంది. లోపు చూడండి, పచ్చిమిర్చి కరివేపాకు వేగుతున్నది. అగో టమాటా చూపించాను, బొబ్బర్లు ఉడికిపోయి 3-4 సీటీలు. ఇప్పుడు ఒక దుంప కోస్తున్నాను. దుంప పెద్ద ముక్కలే, బంగాళదుంప. ఇక కోసి వేస్తాను. పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేగాయి కదా. ఒక టమాటా కోసి పక్కన పెట్టాను. బొబ్బర్లు ఉడికిపోయి చల్లారిక చూపిస్తాను. బొబ్బర్లు ఏంటో అది కూడా పచ్చివి చూపిస్తాను. ఇక ఒక దుంప పెద్ద పెద్ద ముక్కలు తరిగేసాను నేను, పెద్ద సైజు దుంప. ఇప్పుడు ఇది బాగా వేగనిస్తాను. వేగాక చూపిస్తాను చూడండి. ఇది కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ వేస్తాను, అది కూడా వేగనిస్తాను. చూడండి, క్యాప్సికము, చిన్న అల్లం ముక్క దంపేసి ఉంచాను. ఒక క్యాప్సికమ్, ఒక దుంప, ఒక అర గ్లాసుడు పైన బొబ్బర్లు నానబెట్టాను రాత్రి, ఉప్పేసి ఇప్పుడు ఉడికించాను. ఇది బాగా వేగనిస్తాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇగో ఇవ్వండి బొబ్బర్లు, శుభ్రంగా నానబెట్టేసి కడిగేసి తీసి ఉంచాను. అదే కుక్కర్లో ఉడికించాను అన్నమాట. ఇగో ఉడికించేసి జల్లెట్లో తీసేసాను. నీరంతా పోయింది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది బాగా వేగనిస్తాను, కొంచెం పచ్చిపోయిందాకా. వేగాక చూపిస్తాను చూడండి. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రొట్టెల్లోకి, అన్నంలోకి బాగుంటుంది. నేనైతే రొట్టెల్లో చేస్తున్నాను. ఇప్పుడు బొబ్బర్లు వేసాను కదా, ఇప్పుడు ఇది బాగా కలుపుతాను. వేసి అప్పుడు ఉప్పు, కారం అన్నీ వేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది బొబ్బర్లు. ఉలవల కూర చూపించాను కదా, ఉలవలతో 2 రకాలు చూపించాను. ఇది బొబ్బర్లు, బలం కూడాను. రొట్టెల్లోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది కానీ రొట్టెల్లోకి బాగుంటుంది. నేను ఇప్పుడు చేసేది రొట్టెల్లోకి. ఇప్పుడు ఇందులో పసుపు వేస్తాను. ఇది కారము, కాశ్మీరీ కారం తెలుసు కదా, ఇప్పుడు వేస్తూనే ఉన్నాను. ఎర్రగా కూర బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఎక్కువ కారం వేసినా ఉండదు, కారం కమ్మగా ఉంటుంది. ఇప్పుడు టమాటాలు, ఒక టమాటా కోసి ఉంచాను. ఇది బాగా వేగనిస్తాను. తర్వాత ఉప్పు వేస్తాను. అల్లం వెల్లుల్లి ముక్క పడేసాను, చూపించలేదు నేను, దంపి పడేసాను. దుంపలు వేసిన తర్వాత అవి కూడా వేసేసాను. ఇప్పుడు ఉప్పు వేస్తాను. సేంద్రీయ లవణం అండి, పింక్ ఉప్పు. ఇది కొంచెం వేసినా ఎక్కువ అనిపించదు ఉప్పు.
అందుకే ఇదే వాడతాము. ఇప్పుడు గరం మసాలా నేను ఇంట్లో కొట్టి ఉంచాను కదా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు ముందు వీడియోలో చూపించానండి. ఇంట్లోదే కొట్టిన మసాలా ఇది వేసి బాగా వేయించుతాను. మీకు ఒక విషయం మర్చిపోయాను, బొబ్బర్లు ఉడికించాను కదా, ఆ నీళ్లు నేను పారీలేదు, రొట్టెల్లోకి కలిపేసాను. ఉడికించిన నీళ్ళు పారియొద్దు, శుభ్రం కడిగేసి ఉడికిస్తాం కదా, ఆ నీళ్ళు ఏం చేశాను నేను, రొట్టెల పిండి కలిపేసి ఉంచేసాను రొట్టెలు చేయడానికి. ఈ కూరలో కూడా వేసుకోవచ్చు, కానీ ముందు పిండి కలిపాను కానీ అందులో వేసేసాను. ఏదైనా ఒకటే బయట పోకుండా పారీకుండా. చూడండి కలర్ఫుల్గా ఉంది కదా, భలే ఉంది కదండి కూర. అలాగే తినడానికి కూడా భలే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా ఉప్పు కారం అన్నీ కలిసాయి కదా, వేగాయి కదా. ఇప్పుడు దానికి సరిపడా నీళ్ళు పోస్తాను, ఎందుకంటే ఉడికినవే కదా, దుంప ఎక్కువ నీళ్ళు పట్టదు బంగాళదుంపకి, అందుకే ఎక్కువ జారుగా ఏముండదు కూర. కొంచెం సరిపడా నీళ్ళు పోయాలంతే. చూసారు కదా, మూత పెట్టేస్తాను. చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు ఈ కూర మూత పెట్టేస్తాను, చూపిస్తాను మీకు. మళ్ళీ తొందరగా అయిపోయి కూర ఉంది. బొబ్బర్లు చాలా రకాలు ఉన్నాయి, ఇవి వేసి చూపిస్తాను మీకు. ఇంకాను రాజ్మా, చిన్న రాజ్మా కూడా చూపించాను, పెద్ద రాజ్మా గింజలతో చూపిస్తాను మళ్ళీ ఒకసారి. చూడండి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఉడకడానికి వచ్చేసిందండి. చూసారా, కలర్ఫుల్ కూర, బొబ్బర్లు దుంప కూర. తినడానికి కూడా కొంచెం తీపి వస్తుంది, చాలా టేస్ట్గా అనిపిస్తుంది. అయిపోవచ్చిందండి కూర, నానబెట్టి ఉడికించిందే కదా. టేస్టీ టేస్టీ బొబ్బర్లు కూర. కెమెరాకి పొగంతా వచ్చేసింది చూసారా, ఎందుకు మీకు అలా కనిపిస్తున్నది. చూడండి, బాగుంది కదా కూర. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.